ఇది ప్రజాపాలన అంటున్నారు, ఇది దగా పాలన, దగుల్బాజీ పాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, జూటా పాలన అంటున్నారు. మీరు ఎందుకు కలవరు? రేవంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం మీకు దొరకలేదా? మార్పు కనిపిస్తుందా నిజంగా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో పెట్టి ప్రియాంక గాంధీ ఒక చెవిలో పువ్వు పెట్టింది, సోనియా గాంధీ ఒక చెవిలో పువ్వు పెట్టింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టో తీసుకొని నిరుద్యోగులకు చెప్తున్నా, చెప్పుతో కొట్టాలి. 7 నెలలే కదా అయింది. 7 నెలల టైంలలో మాకు చదువుకుంటానికి కుదురుకుంటానికే టైం కాలేదు. మీరు 7 నెలల్లోనే 50,000 కోట్లు అప్పు చేసారు. 7 నెలలు అయింది కదా, కనీసం మీ క్యాబినెట్ లో 18 మంది ఖాళీలు ఉన్నాయి. మరి విద్యాశాఖ మంత్రికి ఎందుకు నియమించుకోవాలి? 7 నెలల సమయం అవసరమా? ఒక్కొక్క మంత్రికి ముట్టి కింద 3 సీట్లు ఉన్నాయి, 3 పదవులు ఉన్నాయి. అయినా కూడా 6 మంత్రి పదవులు ఖాళీగా పెట్టినామంటే నువ్వు బేవకూఫా, బద్మాష్వా? నువ్వు మంత్రి పదవులు హోం మంత్రి వేరేటోడికి ఇచ్చే, ఎడ్యుకేషన్ మంత్రి ఇచ్చేసి నీ కింద ఉన్న 10 శాఖలు ఇచ్చేసాయి. నువ్వే అన్ని పెట్టుకుంటే ఇదే పాలన ఉంటుంది. నువ్వు గుంపు మేస్త్రికి కూడా పనికిరామంటున్నారు. ఎందుకంటే గుంపు మేస్త్రి అనేటోడు అందరు మేస్త్రులు కలుపుకొని చేస్తాడు. సమస్యలన్నీ ఇట్లనే కనిపిస్తున్నాయి కానీ పొలిటికల్ యాక్టివిటీ ఒక్కటైతే ప్రాపర్ గానే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కావచ్చు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నాడు కావచ్చు. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో కండవా మీద పోతే రాళ్లతో కొట్టి చంపాలి, దానికి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరిని రాళ్లతో కొట్టాలి? ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు డబ్బులతో వచ్చారు కాబట్టి, మేనేజ్ చేసి వచ్చారు కాబట్టి, ఎంతమందిని కొనాలి, ఎంతమందిని అమ్మాలి. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ లాగానే పనిచేస్తున్నావు, ముఖ్యమంత్రి లాగా పనిచేయట్లేదు. కనీసం ఆ గుంపు మేస్త్రి లాగానే పనిచేస్తే పాలన కరెక్ట్గా ఉంటుందని కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన ప్లేస్ లో చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన టైంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కలవడం ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న. మళ్ళా టీడీపీ పార్టీ ఇక్కడ బలపడడానికో లేకపోతే సమైక్యాంధ్రలో హైదరాబాద్లో మళ్ళీ పెత్తనం కొనసాగించడానికి వస్తే మాత్రం ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో. కేసీఆర్ ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో గొడవ సరిదిద్దుకుంటాం, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు. మొన్నటి నుంచి ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా మళ్ళా ఒకసారి ఉద్యమం రోజులే గుర్తొస్తున్నాయి అంటున్నారు. అది అనేక రకాల కారణాలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక రకాల సమస్యలు కావచ్చు. వీటన్నింటిపైన నిరుద్యోగులు ఇప్పటికే మాట్లాడడం జరిగింది. గత తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చేటట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయని చాలా మంది అనలిస్టులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే తెలంగాణ విటలు ఏం చెప్పబోతున్నారు? 7 నెలల పాలన ఎట్లుంది అంటున్నాడు. నిరుద్యోగుల సమస్యల పైన ఆయన ఏ విధంగా స్పందిస్తాడు అనేటువంటిది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీ 7 నెలల పాలనను ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వాతంత్రము, స్వేచ్ఛ, డెమోక్రసీ ఉంటుంది అంట. ఇవాళ 7 నెలల పాలనలో ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే, మాటలేమో కోటలు దాటినాయి, చేతలు గడపలు కూడా దాటలేదు అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలో, సరే 2 నెలలు అంటే ఎలక్షన్స్కి పోయినాయి, ఈ 5 నెలల కాలంలో గురుకుల అభ్యర్థులు కనీసం 50 సార్లు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు వెళ్ళారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు, కుటుంబంతో సహా, తల్లిదండ్రులతో సహా, పిల్లలతో సహా వచ్చారు. ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి గారు కనీసం 5 నిమిషాల సమయం దొరకలేదా? ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఆడడానికి సమయం ఉంటుంది, క్రికెట్ ఆడడానికి సమయం ఉంటుంది. లండన్లో థేమ్స్ నదిని పరిశీలించి థేమ్స్ నదిలాగా మూసీ నదికి 50,000 కోట్లు ఖర్చు పెడతా అంటావు. ఒకవైపు ఏమో ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి, కేసీఆర్ మొత్తం ఆగం చేసిన అంటావు. మరి మూసీ నదికి 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం ఇంపార్టెంటా? నిరుద్యోగులకు సమయం ఇంపార్టెంటా? డెమోక్రసీ అంటే డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అరవీర భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తారు. అధికార పార్టీ కూర్చోగానే వాళ్ళకి మరి అజ్ఞానమా, అహంకారమా, అభద్రతనా, కానీ ఒక తెలవని మొండితనంతో ఒక నియంత్రణలాగా మారిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న గొప్పగా కేసీఆర్ మీద కొట్లాడిండు అని చెప్పి ప్రజలందరూ రేవంత్ అన్న అంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు దాదాపు 1,20,00,000 ఓట్లు వేయించారు. ఒక్కొక్కరు 4-10 మందితోటి. అంటే ఈ నిరుద్యోగులతోటే అధికారంలోకి వచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన అంటారు. మరి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులలో 30 మందినన్నా, ముగ్గురునన్నా నువ్వు కలవవా? ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ భక్తి అనుసంధానం అన్నట్టు కనీసం నీ వ్యవస్థ ఏ విధంగా ఉంది? 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిరంటే కనీసం నీకు చెవులు లేవా, కళ్ళు లేవా? రోజు నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావట్లేదా? నీ బల్మూరు వెంకట ఏం చెప్తున్నాడు? బల్మూరు వెంకటే ఒక బచ్చాగాడు, నువ్వే బచ్చాగాడు అని నేను చెప్పుకుంటున్నావు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండాలంటే ఈ పిల్లోడు మంచి చేసిండని చెప్పుకుంటే చాలా, నువ్వే ఒక పిల్లోడు అని నువ్వు చెప్పుకుంటున్నావు. మరి నీ అడ్వైజర్ ఎట్లుండాలి? నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎట్లుండాలి? సమాజంలో ఒక పరిణితి చెంది, ఒక అవగాహన ఉండి, ప్రభుత్వ పాలన మీద ప్రజల మధ్య ప్రేమ ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ప్రజల పట్ల సింపతి ఉండాలి, ఎంపతి ఉండాలి. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులను నువ్వు శత్రువులుగా ఎందుకు చూస్తున్నావు? నీ ఇంటికి పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. బల్మూరు వెంకటతోటో, తీన్మార్ మల్లన్నతోటో, ఇంకో రియాజ్ తోటో మాట్లాడే బదులు డైరెక్ట్ నిరుద్యోగుల్ని పిలిపించుకొని ఇగో ఈ సమస్యలు, మీ సమస్యలు ఏంటి, నేను ఇవి చేస్తా, ఇవి చేయలేదని చెప్పొచ్చు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే మీరు ఒకసారి ఆ మేనిఫెస్టో, ఇది కాంగ్రెస్ పార్టీ సొంతంగా తయారు చేసుకున్న మేనిఫెస్టో కాదు.
ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, రచయితలు, కవులు అందరూ కలిసి ఏమని పెట్టుకున్నారు? భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, అసెంబ్లీ ఎన్నికలు 2023, అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. వీళ్ళు ఏమని హామీ ఇచ్చారు? వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను సంప్రదించి 4 కోట్ల ప్రజల సమస్యలను విశ్లేషించి ఒక తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఇది దుద్దుల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ. వీళ్ళు ఏమేం చెప్పారు? హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పారు. ప్రియాంక గాంధీ రిలీజెస్ యూత్ డిక్లరేషన్. సరూర్ నగర్ స్టేడియంలో లక్షలాది మంది నిరుద్యోగుల సమక్షంలో ప్రియాంక గాంధీ గారు స్వయంగా డిక్లేర్ చేశారు. ప్రియాంక గాంధీ గారు చెప్పిన హామీ, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మీరు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నారు, బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు? ఈ 7 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేకపోయారు? నిరుద్యోగ నిర్మూలన. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి 7 జోనల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నారు. సరే, 30 లక్షల మందికి ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ నువ్వు మీ కొడంగల్లో 4,500 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసుకున్నావు. ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నావు. గతంలో కేసీఆర్ గజ్వేల్కి చేసిండు, కేటీఆర్ సిరిసిల్లకి చేసిండు, హరీష్ రావు సిద్దిపేటకి చేసిండు. వీళ్ళు సిరిసిల్లకే మంత్రులు, గజ్వేల్కే ముఖ్యమంత్రి అని చెప్పినావు. మరి నువ్వు కొడంగల్కి ముఖ్యమంత్రివా, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రివా? ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాలే? అంటే ఇక్కడ సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది రాజ్యాంగానికి విరుద్ధము. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 4 కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా ఉండాలి తప్ప ఒక నియోజకవర్గానికి 5,000 కోట్లు ఇస్తే మరి 119 నియోజకవర్గాలకి ఇవ్వాలి కదా. మరి మిగతా ఎమ్మెల్యేలు బేవకూఫ్లా, వాళ్ళు నిద్రపోతున్నారా? వాళ్ళు కూడా అడగాలి కదా. ఇప్పుడు కొడంగల్ని అభివృద్ధి చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. మరి ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలి కదా. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా. కానీ విఠల్ గారు, ఒకటి మీరు అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే 7 నెలలే కదా అయింది, 7 నెలల టైంలలో మాకు కుదురుకుంటానికే టైం కాలేదు, 7 నెలల టైం పెద్ద టైం ఏం కాదు కదా, కొంచెం టైం ఇవ్వాలి కదా అని అంటున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? కొంచెం టైం ఇవ్వచ్చు కదా గవర్నమెంట్కి. ప్రభుత్వం అనేది తీసుకునే ప్రతి నిర్ణయం, అది 7 నెలల, 7 సంవత్సరాల, 7 నిమిషాల, 7 సెకండ్ల కాదు. ప్రతి నిర్ణయం కూడా ప్రజల డబ్బులతోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి, ప్రజల చెమటని రక్తంగా మారిస్తే ఇలా వాళ్ళ సీట్లో కూర్చున్నారు. అంటే 7 నెలలు మీరు తప్పులు చేస్తూ కూర్చుంటే కూర్చోవాలా? మీరు అడిగేదాన్ని ఏమైనా సోయిందా? ఇది గవర్నెన్స్, మోడర్న్ మెకానిజం వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, మేనేజ్మెంట్ కోర్సెస్ వచ్చినాయి, అద్భుతమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. 7 నెలల సమయంలో మీరు 7,000 తప్పులు చేస్తే కూర్చోవాలా? అంటే మీరు తప్పులు చేస్తే 7 నెలలే మొదటి సంవత్సరం, మీరు 7 నెలల్లోనే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు పిల్లగాడు పుట్టగానే మనం ఎందుకు మొదటి 3 సంవత్సరాలు లేదా మొదటి 3 నెలలు పిల్లగాడు పసికూర నుంచి బుడిబుడి అడగలు వేసి నడక నేర్చుకునే దాకా ఎందుకు జాగ్రత్త తీసుకుంటామంటే అప్పుడు తప్పుడు అడగలు పడొద్దని. 7 నెలల్లోనే విమర్శిస్తున్నామంటే మీరు కరెక్ట్ చేసినప్పుడు పాలాభిషేకాలు చేసినాం కదా, మీరు కరెక్ట్ చేసినప్పుడు ప్రశంసించినాం కదా. మీరు డబ్బులే లేవని మీరు అంటారు, 50,000 కోట్లతో మూసీ నదిని కొబ్బరి నీళ్ళలాగా చేస్తామని చెప్తే ఊకోవాలా? అంటే మీరు తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఇంకో 2 సంవత్సరాలు అయ్యేదాకా కూర్చోవాలి. అంటే ఇప్పటికే మీరు 7 నెలల్లోనే 50,000 కోట్లు అప్పు చేసిరు. ఇలా నిరుద్యోగుల సమస్యలు ప్రధానమా, మూసీ నదిని సుందరీకరణ చేస్తాం, బ్యూటిఫికేషన్ ప్రధానమా? ఇప్పుడు మరి మీరు కూడా పదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే పెద్ద కొంపలు మునిగిపోతే ఏం లేదు కదా. మీరు కూడా నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తారు 6 నెలలే అని? మీరు కూడా తర్వాత తీసుకోవచ్చు కదా. మరి మీరు కూడా శాలరీలు తగ్గించుకోవచ్చు కదా. ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షల శాలరీలు ఎందుకు, 2 లక్షలు 3 లక్షలు? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి కదా. మరి 17 సార్లు ఎయిర్పోర్ట్ సపరేట్ ఫ్లైట్ వేసుకొని పోయారు కదా. మీరు కూడా మామూలు విమానాల్లో పోవచ్చు కదా. మామూలు విమానాల్లో పోతే రేవంత్ రెడ్డికి 10,000 అవుతుంది టికెట్, పోయినప్పుడల్లా 2.5 కోట్లు అవుతున్నాయి కదా విమానం వేసుకొని. మరి ఇలా ఖాళీ కుండలు ఉన్నాయి, కేసీఆర్ అనేటోడు మొత్తం ఆగం చేసినాను. మరి మీకెందుకు సోయలేదు? 7 నెలల్లో 17 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కడుతురా మీరు? 17 సార్లు ఢిల్లీ ఎందుకు పోవాలి మీరు? ఇలా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లేదా, వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా, అక్కడ మాట్లాడాలనుకుంటే వీడియో కాల్స్ మాట్లాడాలి లేదా? నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని 17 సార్లు పోయి ఏం పెడుతున్నావు అంటే డబ్బులు సంచులు తీసుకుపోయి కప్పం కడుతున్నావు వాడ. ఎందుకు మీకు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు? మీరు మా ప్రతినిధులు కదా, మా జీతగాళ్ళు కదా, మా సేవకులు కదా. మీరు స్పెషల్ ఫ్లైట్లలో, ప్రైవేట్ ఎయిర్పోర్ట్లలో రహస్యంగా ఎందుకు పోతున్నారంటే మీరు ఇక్కడ ప్రజల డబ్బులు తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో తానిశాల కప్పం కడుతున్నారా? మరి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. 17 సార్లు మీరు పోయారు అంటే మీరు 7 నెలలు అయింది కదా. కనీసం మీ క్యాబినెట్లో 18 మంది ఖాళీలు ఉన్నాయి. 18 మంది మంత్రులను కూడా నియమించుకునే నైపుణ్యం లేదు, తెలివి లేదు మీకు. మీరు ప్రభుత్వం 7 నెలల్లో మంత్రులను కూడా నియమించుకోలేరా మీరు?
ఆరుగురు మంత్రులు ఖాళీగా ఉన్నాయి కదా, మరి విద్యాశాఖ మంత్రికి ఎందుకు నియమించుకోవాలి? 7 నెలల సమయం అవసరమా? హోంశాఖకు మంత్రి అవసరం లేదా? ఇంకా చాలా శాఖలు ఉన్నాయి కదా. ఇప్పుడు శాఖలేమో 40-50 ఉన్నాయి, ఉన్న మంత్రులు 18. ఒక్కొక్క మంత్రికి ముడి కింద 3 సీట్లు ఉన్నాయి, 3 పదవులు ఉన్నాయి. అయినా కూడా 6 మంత్రి పదవులు ఖాళీగా పెట్టినామంటే నువ్వు బేవకూఫా బద్మాష్వా? నీకు పరిపాలన మీద అవగాహన ఉందా? 7 నెలలు అంటున్నావు అంటే 7 నెలల సమయం చాలా ఎక్కువ. 7 నెలల్లోనే ఇన్ని తప్పులు చేస్తే మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేస్తారు? మీరు దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. మీకు ముళ్ళుగర్ర పెట్టి కూర్చోకపోతే మరి ఎవరు చెప్తారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళు చెంచగాలు చెప్పలేరు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కొనేస్తున్నారు, ఏమైనా మీడియాని మేనేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? వీళ్ళందరూ మేధావులంతా మాట్లాడాలి కదా. హరగోపాల్ సారు, కోదండరామ్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, రామచంద్రమూర్తి గారు, వీళ్ళంతా ఇప్పుడు 7 నెలల్లో మరి నిరుద్యోగులు 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సూర్యాపేటకు చెందిన అమ్మాయి సింధు సరితాను అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిన్నగాక మొన్న కోదండరామ్ సార్ బంధువులకు చెందిన కోదండరామ్ సార్ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి వాళ్ళ చెల్లి ఆత్మహత్య చేసుకుంది. 3 అమ్మాయిలు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులాలు పరిస్థితి అట్లే ఉంది, డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి అట్లే ఉంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరిస్థితి అట్లే ఉంది. మీరెందుకు కలవరు? రేవంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం మీకు దొరకలేదా? మీకు మీరే ప్రశ్నించుకోండి. నిరుద్యోగుల గురించి మాట్లాడుకునే ముందు మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో ఢిల్లీకి పోవడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని కూడా మొన్న కలిసినారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం. కానీ కలిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది ఉద్యమకారులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన ప్లేస్లో చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన టైంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కలవడం ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న, కొంతమంది ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? మీరేమంటారు యాజ్ ఏ ఉద్యమకారుడుగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడికి రావచ్చు, ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సౌద్భావ వాతావరణం ఉండాలి, చర్చలు ఉండాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ట్రాక్ రికార్డు కానీ, ఆయన 2 కళ్ళ సిద్ధాంతంతో ఇక్కడ 1200 మంది పిల్లలు కాంగ్రెస్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఉక్కు పాదంతో అణిచివేయడంతో 2001 నుంచి 2014 వరకు 1200 మంది తెలంగాణ విద్యార్థులు చచ్చిపోయారు. గతంలో సమైక్యాంధ్ర పాలకులు చేసిన దోపిడీ ఇంకా గుర్తే ఉంది. ఢిల్లీ లలితను చంపింది కానీ, మారోజు వీరన్నను ఎన్కౌంటర్ చేసింది కానీ, తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులను, యువతలను చనిపోయిన నక్సలైట్లు కావచ్చు, చంపిన పోలీసులు కావచ్చు, ఎన్కౌంటర్లలో చనిపోయింది అంతా కూడా తెలంగాణ యువత. కాబట్టి ఆ రక్తం మరకలు, ఆ గాయం ఇంకా మానలేదు. కాబట్టి తెలంగాణ యువతకు కానీ నిరుద్యోగులకు కానీ అనుమానాలు ఉంటే తప్పేం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మరి గురువు శిష్యులు కలిసినప్పుడు వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారా, వాళ్ళ పార్టీల అభివృద్ధి కోసం మాట్లాడుకుంటున్నారా, ప్రజల కోసం మాట్లాడుకుంటున్నారా అనేది పారదర్శకంగా ఉండాలి. ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తితో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ మళ్ళీ ఈ కారణం అడ్డం పెట్టుకొని మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడ బలపడడానికో, లేకపోతే సమైక్యాంధ్రలో హైదరాబాద్లో మళ్ళీ పెత్తనం కొనసాగించడానికి వస్తే మాత్రం ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. కేసీఆర్ ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో గొడవ సరిదిద్దుకుంటాం, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు. తెలంగాణ అంటేనే త్యాగము, ధైర్యము, నీతి, నిజాయితీ. మా పరిపాలన మేము బెటర్గా చేసుకుంటాం. మా రేవంత్, మా కేసీఆర్ తప్పు చేస్తే మేము చూస్తాం, కానీ పక్కింటి పాలన ఉండొద్దు, పరాయి పాలన ఉండొద్దు అనేది మా కోరిక. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత బేవకూఫ్ పనిచేసిందంటే, ఆయన పట్టించుకోకపోవడంతో నిరుద్యోగులంతా పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయి అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు కదా. నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చి నువ్వు వాళ్ళ బాధలు వినుంటే ఇలా చంద్రబాబు నాయుడు చుట్టూ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పోతారు. నువ్వు ఆపలేవు కదా. నువ్వు ఇక్కడ ఆపితే విజయవాడ పోతారు, లేకపోతే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలుస్తారు, లేకపోతే మోడీని కలుస్తారు. నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చి అపాయింట్మెంట్ రేవంత్ అన్న అన్నా అంటే నేను ఉన్నా అన్న రేవంత్ అన్న మరి ఎందుకు పలకట్లే? ఇప్పుడు పిలుపుకు కూడా నోచుకోలేదా? పలకరింపు కూడా లేదా? చర్చలు కూడా జరపవా? అంటే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు, ఎనుము రెడ్డివి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఎనుము అంటే కడప, కర్నూలు, బాబునగర్ భాషలో ఎనుము అంటే దున్నపోతు, ఆవు, పశువు, బర్రె, జంతువు అని ఉంటుంది. మరి నువ్వు మనిషిలాగుండా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మరి నువ్వు వినట్లే కదా. మరి నీకు కూడా ఏదైనా పేరు పెట్టాలా అని నిరుద్యోగులు అంటున్నారు. ఇది ప్రజాపాలన అంటున్నావు, ఇది దగా పాలన, దగుల్బాజీ పాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, జూటా పాలన అంటున్నారు. అన్ని మంత్రి పదవులు నీకెందుకు ఇంపార్టెంట్ అన్ని? నువ్వు గుంపు మేస్త్రి కదా. గుంపు మేస్త్రి ఏం చేస్తాడు? ఫ్లోరింగ్ చేసేటోడికి ఫ్లోరింగ్ పైన చెప్తాడు, సెంటరింగ్ చేసేటోడికి సెంటరింగ్ పైన చెప్తాడు, ఇసుక కలిపేటోడికి ఇసుక, సిమెంట్ కలిపి. నువ్వు అన్ని పనులు నువ్వే చేస్తా అంటే ఎట్లా? 18 గంటలు నేనే కష్టపడుతున్నా అంటే 18 గంటలు నువ్వు ఎందుకు కష్టపడాలి? మంచిగా 6 గంటలు నిద్రపో, 12 గంటలు పని చేయి చాలు. నువ్వు మంత్రి పదవులు హోం మంత్రి వేరేటోడికి ఇచ్చే, ఎడ్యుకేషన్ మంత్రి ఇచ్చేసి నీ కింద ఉన్న 10 శాఖలు ఇచ్చేసాయి. నువ్వే అన్ని పెట్టుకుంటే ఇదే పాలన ఉంటుంది. నువ్వు గుంపు మేస్త్రికి కూడా పనికిరామంటున్నారు. ఎందుకంటే గుంపు మేస్త్రి అనేటోడు అందరు మేస్త్రులు కలుపుకొని చేస్తాడు. కనీసం గుంపు మేస్త్రి పని చక్కగా చేయరని ఆయన అంటున్నారు. సమస్యలన్నిట్లనే కనిపిస్తున్నాయి, కానీ పొలిటికల్ యాక్టివిటీ ఒక్కటైతే ప్రాపర్గానే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కావచ్చు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నాడు కావచ్చు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఇవాళ భారతదేశం మొత్తంలోనే రాజకీయ పార్టీ అంటే
రాజకీయ నాయకులను కొనడం అమ్మడం అనే దగ్గర హార్స్ ట్రేడింగ్, ఈ గుర్రాలు కొంటారు కదా, ఈ రాజకీయ నాయకులకి పశువులకు ఉన్న విలువ కూడా లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కండువా ఒక సిద్ధాంతము, అధికారంలోకి రాగానే ఇంకో పార్టీ. ఏ నాయకుడు ఎప్పుడు ఏ రోజు పొద్దున ఏ పార్టీలో ఉంటాడో, సాయంత్రం ఏ పార్టీలో ఉంటాడో, మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. మొత్తం దేశవ్యాప్తంగానే రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో కండవా మీద పోతే రాళ్లతో కొట్టి చంపాలి, దానికి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరిని రాళ్లతో కొట్టాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళని నువ్వు రాజీనామా చేయించకుండా నువ్వు సంతలో బస్సులు కొన్నట్టు అర్ధరాత్రి కొంటున్నావు. ఎందుకు అంత అభద్రత? ఇప్పుడు నువ్వు ప్రజలతోటి ఓట్లతోటి వచ్చినావు, నీకు అంత భయం ఎందుకు? నువ్వు ప్రజాపాలన కొనసాగిస్తే నీ ప్రభుత్వానికి కేసీఆర్ నుంచో మోడీ నుంచో ఏమన్నా ముప్పు ఉంటే ప్రజల్లోకి వెళ్ళు. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు గారు పడగొట్టారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ప్రజల వద్దకు వెళ్తే నాదెండ్ల భాస్కర్ రావుని ఉరికిచ్చి కొట్టిరు, నిన్ను ఎన్టీఆర్ని మళ్ళా గెలిపించారు. రేవంత్ రెడ్డి గారికి గెలిపించింది ప్రజలు కదా, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ అభద్రత ఉండదు. ఎందుకు ఈ అభద్రత అంటే వీళ్ళ లోపల ఏం సరుకులేదు. వీళ్ళు ఎంతసేపు డబ్బులతో వచ్చారు కాబట్టి, మేనేజ్ చేసి వచ్చారు కాబట్టి ఎంతమందిని కొనాలి, ఎంతమందిని అమ్మాలి. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ లాగానే పనిచేస్తున్నావు, ముఖ్యమంత్రి లాగా పనిచేయట్లేదు. కనీసం ఆ గుంపు మేస్త్రి లాగానే పనిచేస్తే పాలన కరెక్ట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. మొన్న టీజీపీఎస్సీ దగ్గర జరిగినటువంటి నిరసన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇవాళ డిఎస్సి అభ్యర్థులు ముట్టడికి పిలిపించినటువంటి సందర్భంలో కావచ్చు, మళ్ళీ ఒక్కసారి చూస్తే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నట్టే కనిపిస్తున్నాయి. అంటే నిర్బంధాలు కావచ్చు, హౌస్ అరెస్టులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అక్కడ మూడంచెల భద్రత కావచ్చు, ముళ్ళ కంచెలు కావచ్చు, వాటర్ కెనాన్లు. తెలంగాణ ఉద్యమంలో ఏదేదైతే చూసినామో మళ్ళీ ఇప్పుడు అవే పరిస్థితులను అవే సీన్లను చూస్తున్నాం మనం. ఒక ఉద్యమకారుడిగా నిజంగా ఆనాటి ఉద్యమ పరిస్థితులే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఉద్యమంలో నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 45-46 సంవత్సరాలు, మేము కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యమాల్లోనే మా జీవితం అంతా పోయింది. మనం ఉద్యమ పద్ధతుల్ని మార్చాల్సి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చీమ కుట్టుకుమన్నట్టు కూడా ఉంటే ఎమ్మటే పట్టించుకోవాలి కదా. ఇలా దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళ ప్రభుత్వాల యొక్క స్కిన్ మందం అయిపోయింది. కాబట్టి మనం కూడా ఉద్యమ శైలిని మార్చాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో పెట్టి ప్రియాంక గాంధీ ఒక చెవిలో పువ్వు పెట్టింది, సోనియా గాంధీ ఒక చెవిలో పువ్వు పెట్టింది. వీళ్ళకి మనం నిరసన వ్యక్తం చేయాల్సింది ఏంటంటే రెండు చేతుల్లో ఒక కాలీఫ్లవర్ క్యాబేజీ పెట్టింది కదా. ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఇంటి ముందు, ప్రియాంక గాంధీ గారి ఇంటి ముందు, రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు వినూతమైన నిరసన వ్యక్తం చేయాలి. మనం అమరనాథ దీక్ష చేసినా పట్టించుకోరు, చలో టీఎస్పీఎస్సీ అన్నా పట్టించుకోరు. మనం 100 మంది వస్తే వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. కాబట్టి క్రియేటివ్ పద్ధతులు చేయాలి. ఇప్పుడు నిరుద్యోగ వ్యతిరేక శక్తి ఫోటో పెట్టి వాళ్ళు ఎవడైనా కానీ నిరుద్యోగ వ్యతిరేక శక్తి మీద ఉస్మానియాలో ఉరికి ఉమ్మేసిరానికి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎవడింట్లో వాడు నిరుద్యోగ వ్యతిరేక శక్తి మీద ఉమ్మేస్తారు. ఏ ప్రభుత్వం ఆపుతుంది, ఏ పోలీస్ ఆపుతుంది, ఏ ఆర్మీ ఆపుతుంది? డెమోక్రసీలో నిరసన చెప్పడం అనేది రాజ్యాంగబద్ధ హక్కు. అమెరికా లాంటి దేశంలో ఒక అమెరికా అధ్యక్షుడి మీద కూడా వాళ్ళు ప్రెస్ మీట్లకు పోయి ఇంకు చల్లుతారు, పెన్ ఇసిరేస్తారు, ఏం లేకపోతే కనీసం చెప్పన్న చూపిస్తారు, బూట్లు కూడా ఇసిరేస్తారు. అది ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెడ్ డెమోక్రసీ, అదేం తప్పు కాదు. అదేవిధంగా మన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నిరుద్యోగులు, కొంతమంది యువత వెళ్ళి ఆయన ముఖానికి మొత్తం ఇంకు పూసిరు, కొంతమంది ఇంకు చల్లిరు. వీళ్ళు గులాబ్ పూలన్న ఇస్తారండి, కనీసం మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? మీరు ఆమరణ దీక్ష చేస్తే పట్టించుకోరు, మీరు జైల్లోకి పోతే పట్టించుకోరు. గాంధీ హాస్పిటల్లో మన మోతీలాల్ నాయక్ చావు దాకా వెళ్ళిండు, కనీసం ఒక్క బాధ్యత గల మంత్రి కానీ రాలేదు. ఇవాళ అశోక్ సార్ కానీ జడ్సన్ గారు కానీ నిరాదీక్ష చేస్తుంటే వారం రోజులైంది. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నా కూడా ఒక్కడు కూడా రావట్లేదు. ఆమరణ దీక్ష చేస్తుంటే కనీసం బయట పౌర సమాజం నుంచి ఎవరిని కలవనియట్లేదు, వాళ్ళని కూడా బయటకు పోనీయట్లేదు, మీడియాని బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నిరుద్యోగులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఒకరోజు సోనియా గాంధీ గారి ఇంటి ముందు, ఒకరోజు ఏఐసిసి ఆఫీస్ ఇంటి ముందు, ఒకరోజు రాహుల్ గాంధీ దగ్గర, ఒకరోజు ప్రియాంక గాంధీ గారి దగ్గర డెమోక్రటిక్గా నిరసన వ్యక్తం చేసి ప్రియాంక గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లాలి. అమ్మ మీరు మొన్న మాట్లాడింది ఇది, వాళ్ళు కూడా వినకపోతే వయనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వయనాడులో ప్రియాంక గాంధీ గారు పోటీ చేయాలనుకుంటున్నారు. చలో ఢిల్లీ నుంచి చలో వయనాడు పిలుపునిద్దాం. ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ భయపడతాయి? ఓట్లు సీట్ల దగ్గర భయపడతాయి. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, మహారాష్ట్ర ఇంకా రాష్ట్రాల్లో. మనము ఓటు అనే ఆయుధాన్ని అస్త్రంగా ప్రయోగించాలి. దయచేసి నిరుద్యోగులు ఎవరో ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరుద్యోగులు విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ఇదే కోదండరామ్ సారు, ఇదే ఆకునూరు మురళి, ఇదే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఇదే అరగోపాల్ సారు, ఇదే చంద్రకుమార్ గారు, వీళ్ళంతా కదా మిమ్మల్ని చెప్పింది. వీళ్ళందరూ ఇంట్లోకి పోదాం, వాళ్ళనే ముందు పెడదాం, వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడో చూద్దాం. ఒకవేళ మనల్ని కలవకుండా, మనం పిలిస్తే పలకకుండా, నియంతలాగా ఎనుములాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మనకు అవసరం లేదని చెప్దాం హైకమాండ్కి. రాహుల్ గాంధీకి చెప్దాం, మీరు మాట్లాడింది వేరు, మీరు మేనిఫెస్టోలో పెట్టింది వేరు, మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నది వేరు. సామాజిక తెలంగాణ లేదు, ప్రజా తెలంగాణ లేదు, ప్రజాస్వామిక తెలంగాణ లేదు. ఇది దగా తెలంగాణ, జుటారెడ్డి పాలన, ఇది దగాకోర్ పాలన అని చెప్దాం. మార్పు అనేటువంటి ట్యాగ్ లైన్తో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో గతంలో మీరు కూడా కలిసి పనిచేసినారు ఎలక్షన్స్ ముందు.
మార్పు కనిపిస్తుందా నిజంగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చింది? చాలా మార్పు కనిపిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అందరితో కలిసి కూర్చొని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చారు. వాళ్ళ నాయకులు ఏఐసిసి నాయకులకు కూడా మా ఇళ్ళకి వచ్చారు, అంతా మాట్లాడారు. అధికారంలోకి వచ్చినాక ఒక్కడు ఫోన్ ఎత్తట్లే. వాళ్ళ కనీసం సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉంటే ఈ తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా, ఇన్ని రకాల మేనిఫెస్టోలో దాదాపు 37 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు, 10 రకాల డిక్లరేషన్లు పెట్టారు. ఇవన్నీ కూడా మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయినాయి. దీనికి ఒక చట్టబద్ధత ఉంటుంది. మరి మీరు పెట్టిన మేనిఫెస్టో మీద మీరే ఉంచుకుంటారా, మమ్మల్ని ఉంచేయమంటారా? ఇప్పుడు ఈ మేనిఫెస్టో తీసుకొని నిరుద్యోగులకు చెప్పుతో కొట్టాలి వీళ్ళని. ఇప్పుడు ఏం చేస్తాం మరి? వీళ్ళు ప్రాణాలు కోల్పోవాలా నిరుద్యోగులు? వీళ్ళకేం సిగ్గు, శరం, మానం, అభిమానం లేదు. ఢిల్లీ పోయి అందరం ఇది పట్టుకొని ఎడంకాలు చెప్పుతో కొట్టాలి వీళ్ళని. ఇప్పుడు మీరు ఎవ్వరు చచ్చిపోవద్దు దయచేసి. మనం క్రియేటివ్ పద్ధతులు ఎందుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ మారింది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. వీళ్ళ ముఖాలు, ఈ పుచ్చిపోయిన ఎలకలు తిన్న ముఖాలు చూసి ఎవడు ఓటేయలే. సోనియా గాంధీ గారి మీద ఒక నమ్మకం ఉంది, ఆమె తెలంగాణ ఇచ్చింది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి మాట్లాడారు. గాంధీ కుటుంబానికి ఒక విలువ ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మారు. మరి వాళ్ళు సోనియా గాంధీని తెలంగాణ తల్లిలాగా భావించారు. మరి ఇలా రాహుల్ గాంధీ గారి విశ్వసనీయతకి ఇది ఛాలెంజ్. వీళ్ళు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా. వాళ్ళు ఉన్నదే కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో. మరి ఈ 3 రాష్ట్రాలతోటే మీరు పోతారా? మిగతా రాష్ట్రాల్లో కూడా పోవాలంటే తెలంగాణ నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఎక్స్లో కానీ ట్విట్టర్లో కానీ క్రియేటివ్గా చెప్పండి. రాహుల్ గాంధీ ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. ప్రియాంక గాంధీ గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు. ఎక్స్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ఇప్పాల్సిందే. అప్పుడు హైకమాండ్ వీళ్ళని సరిచేస్తుందా, లేకపోతే హైకమాండ్ కూడా ఇట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే సూట్ కేసులకు అమ్ముడుపోతుందో తేల్చుకోవాలి. ఇవాళ ఇప్పటికే ఢిల్లీకి కప్పం కట్టి కావాల్సిన మంత్రి పదవులు తెచ్చుకుంటారు అని మంత్రి పదవులు రానని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఢిల్లీకి కావాలి తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు మీకు అక్కర్లేదా? ఇది రాహుల్ గాంధీ ఇజ్జత్ కా సవాల్, సోనియా గాంధీ ఇజ్జత్ కా సవాల్, ప్రియాంక గాంధీ ఇజ్జత్ కా సవాల్. అని తెలంగాణ సమాజానికి నార్మల్గానే ఒక తిరగబడేటువంటి తత్వం ఉంటుంది, ఈ నేలలోనే ఉంటుంది, మట్టిని అట్లాంటి తత్వం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఈ 7 నెలల కాలంలో మేధావుల మౌనాన్ని ఎట్లా చూస్తారు? మేధావులు అనేటువంటి వాళ్ళు చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్ పైన మాట్లాడట్లేదు. ఆ మేధావుల మౌనాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేధావి అంటే జ్ఞానం ఉన్నవాడో, లేకపోతే ఎక్కువ గూగుల్ చేసినోడో, ఎక్కువ పిహెచ్డీలు చేసినోడో, ఎక్కువ ప్రొఫెసర్ అని కాదు. మేధావి అంటే ప్రజల కష్టాల తరపున కొట్లాడి మొదట త్యాగం చేసేటోడు మేధావి. రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి ప్రభుత్వాలకి ఎలక్ట్ చేసేటోడు. ప్రభుత్వం మేలుకోకపోతే ప్రభుత్వం మేలుకోలేటప్పుడు చైతన్యం ఉండాలి, త్యాగం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏముంది, పుస్తకాలు చదివితే ఎవరికైనా నాలెడ్జ్ వస్తుంది. యూనివర్సిటీలలో చాలామంది పనికిరాని ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు కాదు మేధావులు అంటే. మేధావులు అంటే సమాజానికి ఒక దిక్సూచిలాగా త్యాగం చేసి ధైర్యంతో, నిజాయితీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమంతా తెలంగాణ సమాజానికి, పార్టీకి మధ్య వారధిలాగా పనిచేశారు కదా ఈ ప్రొఫెసర్లు. మరి ఇవాళ ఎందుకు మేధావులు వీళ్ళు? ఇప్పుడు కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి వల్ల గౌరవం వస్తుందా? కోదండరామ్ సార్ అనే పేరు గౌరవమా? ఇలా ఆయన కొత్తగా ఎమ్మెల్సీ అనే కిరీటాలు పెడతారా? కోదండరామ్ అనే పేరే ఎమ్మెల్సీ కన్నా పెద్దది కదా. మరి ఇలా ఆయన ఎమ్మెల్సీ కోసం సెక్రటరేట్ చుట్టూ తిరుగుతున్నాడు, పనికిరాని అవలగాల చుట్టూ. ఆయన తిరగాల్సింది నిరుద్యోగుల చుట్టూ. అరే బాబు, నాకు ఎమ్మెల్సీ పదవి అక్కర్లేదు, నేను సాగుకు దగ్గరగా ఉన్నా, మీరు నాకేం పదవి అక్కర్లేదు, ముందు నిరుద్యోగుల సమస్యలు తీరమని చెప్పాలి కదా. ఈ మేధావులు అంటే మేధావులుగా మారిపోయారు కదా. ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఐఏఎస్ ఆఫీసరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ తయారు చేసిన ఆకునూరి మురళి గారు ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఎందుకు నిరాదీక్ష చేయడు? ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యాడు? రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని నిరుద్యోగులు కల్పించాలి కదా. మరి ఆకునూరి మురళి ఎక్కడికి పోయిందని అంటున్నారు, కోదండరామ్ ఎక్కడికి పోయింది అంటున్నారు, హరగోపాల్ గారి మీద బాధ్యత ఉంది, అందరి మీద బాధ్యత ఉంది కదా. వీళ్ళందరూ వాళ్ళ రంగాల్లో ప్రముఖులు, నీతి నిజాయి, సాగుదాలకు వచ్చి రేపో మాపో వస్తామని రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెన్షన్లు తీసుకుంటూ వీళ్ళకి పదవుల కోసం చూస్తున్నారు. జీవితం ఇంకా స్టార్టే చేయని నిరుద్యోగులు, ముక్కుపచ్చలారని పిల్లలు, వాళ్ళు ఏమి జీవితం చూడని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రిటైర్మెంట్ అయిన బ్యాచ్ చూడని పదవులు పడితే చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఆల్రెడీ ఉద్యోగాలకు ఇచ్చిర్రు, డబ్బులు ఇచ్చిర్రు, పెన్షన్లు ఇస్తుర్రు, మీకు ఇంకా పదవులు కావాలా? సిగ్గుందా అసలు? ఏమైనా మీ ముఖాలు మీరు అద్దంలో చూసుకొని మీ ముఖాల మీద మీరు ఉంచుకోండి. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని మొత్తాన్ని గౌరవంగా చూస్తుంటే మీరు పనికిరాని పదవుల చుట్టూ తిరుగుతూ పనికిరాని బేవకూఫ్గాలు కాకండి. పౌర సమాజానికి, నిరుద్యోగులకు మధ్య వారధిలాగా ఉండండి. ప్రభుత్వం వినకపోతే వినేటట్టు చేయండి. అంతేగాని మీరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే మరి మీరు ఉన్నది పీకడానికి దేనికి? మరి ఇదే రాహుల్ గాంధీ తాజ్ కృష్ణలో వచ్చినప్పుడు నేను పిలిస్తే అందరూ వచ్చారు కదా. ప్రియాంక గాంధీతో కూర్చున్నారు, ఖర్గేతో కూర్చున్నారు, రాహుల్ గాంధీతో కూర్చున్నారు పడి. మరి ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు అడగట్లే? ఇప్పుడు దీపాదాస్ మున్షి ఉంది, ఆమె కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. మరి ఆమెకు ఎందుకు ట్వీట్ చేయట్లే? ఆమెకు చెప్పొచ్చు కదా, ఇక మీరు రేవంత్ రెడ్డి గారు బేవకూఫ్నాడు, వీడు మాటినట్లే, మరి మీరు సరి చేయండి అని చెప్పొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పొచ్చు కదా, అట్లా కాదురా నాయన నువ్వు ఇట్లా చేయి, నువ్వు చిన్నపిల్లోడివి, నీకు అనుభవం లేదని చెప్పొచ్చు కదా. వీళ్ళంతా ఏజ్లో పెద్దవాళ్ళు కదా.
అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చివరగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని నెలల పాలనకు ఒక ఉద్యమకారుడుగా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఇక్కడ ఒకటి ఉంది, విమర్శించడం కోసం విమర్శ పక్కకు పెడితే ఇప్పుడు 6 నెలల సమయం అనేది ఒక రకంగా చాలా తక్కువ, ఒక రకంగా 2 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోయినాయి. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. వాళ్ళు పాలసీ ఇది వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు, బస్సులలో మహిళలకి ఫ్రీ అనే ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టారు తప్ప అది స్కీమ్. అది మనం ఎప్పుడైనా ప్రభుత్వం యొక్క దిశ, ప్రభుత్వం యొక్క గమనం తెలుసుకోవాలంటే వాళ్ళ పాలసీ పరమైన ప్రకటనలు ఏమి రాలే. ఇది మా విద్యా విధానము, ఇది మా ఎంప్లాయ్మెంట్ విధానము, ఇది మా రైతాంగ విధానము, ఇది మా పారిశ్రామిక విధానం అని వాళ్ళు ప్రకటించలే. కానీ 7 నెలల్లో మీ రాజకీయ పనులు ఆగలేదు, మీ నామినేటెడ్ పోస్టులు ఆగలేదు, మీ ఎమ్మెల్సీలు ఆగలేదు, మీ విహారయాత్రలు ఆగలేదు, మీకు కావాల్సినవన్నీ అవుతున్నాయి. కానీ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడే వచ్చింది కదా అప్పుడే విమర్శిస్తారా అంటే ఒక్క తప్పు చేసినా తప్పే, 100 తప్పులు చేసినా తప్పే. ఇప్పుడు ఒక మర్డర్ చేసినోడిని మనం ఆపినాం అనుకో, వాడు ఇంకో 2వ మర్డర్ చేస్తాడు. ఒక మర్డర్ చేసినప్పుడే పట్టుకొని జైల్లో వేస్తే వాడు గురిశిక్ష పడుతుంది, లేకపోతే వాడు 100 మర్డర్లు చేస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాగు కోసమే మేము మాట్లాడుతున్నాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాలు కరెక్ట్గా చేయమని ఇప్పుడు ముళ్ళుగర పెట్టి పొడుస్తున్నాం. ఎద్దు మనదే, ఆ పశువు మనదే, ఆ జంతువు మనదే. కానీ పక్క చేతిలో మేసినప్పుడు ఏం చేస్తాం, ముళ్ళుగర పెట్టి కొడతాం, లేకపోతే వాడు వచ్చి దొడ్డుకర్ర పెట్టి సచ్చదాకా కొడతాడు. మేము ఇప్పుడు చేసేది అంతా కూడా ఈ ముళ్ళుకర్రతో పొడవడం లాంటిదే. ఇంకా అసలు ఉద్యమం ఇంకా స్టార్ట్ కాలే. మిమ్మల్ని సరైన మార్గంలో పొమ్మని చెప్తున్నాం. ఎందుకంటే మీకు అవగాహన లేదు, మీకు అవగాహన లేదనే అవగాహన కూడా లేదు. మీ అడ్వైజర్స్ బేవకూఫ్ కాలని అర్థమైపోయింది. కాబట్టి ఆ పనికిరాని టీం తీసే రేవంత్ అన్న ఈ పనికిరాని వాళ్ళని పక్కకు పెట్టేసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఈ బ్రోకర్ గాళ్ళు, ఈ మీడియేటర్స్ అక్కర్లే, నువ్వే ప్రజాభవన్ అని పెట్టినావు కదా, మరి వారానికి ఒకసారి నువ్వే కూర్చో, రోజుకు ఒక మంత్రిని కూర్చోబెట్టు. ఏమైంది నీ జ్యోతిబా పూలే ప్రజాపాలన? మరి రోజుకు ఒక మంత్రి ఎందుకు ఉండకూడదు అక్కడ? వారానికి ఒకసారి నువ్వు ఎందుకు కూర్చోకూడదు? అంతకన్నా నీకు పీకుడు పని ఏముంటుంది? ఈ మంత్రులకు అంతకన్నా పీకుడు పని ఏముంటుంది? ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కదా మా జీతం తీసుకునేది. మీరు మా జీతగాలరా నాయన, మీరు మా సేవకులు. మీరు వారానికి ఒకసారి కేసీఆర్ అద్భుతంగా కట్టిండు కదా ప్యాలెస్లో కూర్చొని ఏసీ రూమ్లో ప్రజలు వస్తే కావడానికి కూడా మీకు అంత నొప్పా? మీరు ఏమైనా ఉద్యమాలు చేయాలా, నాస్తవకాలు చేయాలా, మీ ఆస్తులు అమ్మాలా, మీరు ఏమైనా రక్త తర్పణాలు చేయాలా? మంచిగా ఏసీ రూమ్లో ప్యాలెస్ లా కట్టిన కూర్చొని ప్రజలు వచ్చే వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా మీకు అంత బలుపు అయితే మీ మస్తీ ఎట్లా దింపాలో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని, మీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు అధికారంలో ఉండమని, మధ్యలో దిగిపోమ్మని చేతకాక కాదు. మీకు కనీసం మంత్రులు నేర్చుకునే తెలివితేటలు లేవు. మీకు ఢిల్లీ పోవాలా, ప్రధానికి ఢిల్లీ పోయి వారం రోజులు 10 రోజులు ఆ ఢిల్లీ కాళ్ళ మీద పడాలా. ఎక్కడ ఆత్మగౌరవం, ఎక్కడ మీకు ఆత్మగౌరవం ఉంది? మీరు నాయకులా? మీరు ఉట్టి చెంచాలు, బానిసలు, మీరు బేవకూఫ్ గాలని అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ప్రజలారా ఆలోచించండి. ఈ రాజకీయ నాయకుల వల్ల ఏమీ కాదు, కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిందే. థ్యాంక్ యూ విఠల్ గారు. ఇది విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.